సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పేలుడు బాధితులకు ఇస్తామన్న ₹1 కోటి పరిహారం ఏమైందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 4 నెలలు గడిచినా బాధితులకు పరిహారం అందలేదని మండిపడ్డారు. సిగాచి పేలుడు బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెల్లించాలని కలెక్టర్ ప్రావీణ్జకు, ఎస్పీ పరితోష్ పంకజ్కు సంగారెడ్డి ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ నేత శ్రీకాంత్ వినతిపత్రం అందించారు. సిగాచి ఘటన జరిగి 4 మాసాలు పూర్తయింది. ఆగమేఘాల మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ₹1 కోటి ఇప్పిస్తామని చెప్పి ఆయన కూడా చేతులు దులిపేసుకున్నాడు. మరి కంపెనీ వాళ్ళు కూడా బాటంగా ప్రెస్ నోటు రిలీజ్ చేసిండ్రు, వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిండ్రు. మరి ఈ రోజు వరకు ఆ సమస్య అపరిష్కృతంగా ఉండటం, మరి ఆ కుటుంబాలందరూ కూడా బాధిత కుటుంబాలు ఎప్పుడొస్తే అని ఎదురు చూస్తున్నారు. మరి తొందరగా ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి కలెక్టర్ను కోరడం జరిగింది. సంగారెడ్డి కలెక్టర్ గారికి 4 నెలల ముందు జరిగినటువంటి సిగాచి ఘటన సంబంధించి ఆ యొక్క కాంపెన్సేషన్ 4 నెలలు గడుస్తున్నా ఇంతవరకు 25 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా వాటిని ఎగవేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఈ రోజు కలెక్టర్ గారిని కలిసి వెంటనే ఆ యొక్క కాంపెన్సేషన్ ను బాధితులకు అందించాలని చెప్పి కోరడం జరిగింది.